హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫర్దర్ వీడియోస్ అన్ని మేము ముందుకు వస్తాయి. అండ్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మన కర్ణాటక ఉంది కదా, కర్ణాటకలో ఒక భార్యని 12 ఏళ్ళుగా ఒకే రూమ్లో బంధించాడంట. తన అవసరాలది కూడా చిన్న చిన్న డబ్బాలు ఇచ్చి దీంట్లోనే కానీ అనే విధంగా తను చాలా హింసించారంట. అది రీసెంట్గా అయితే వెలుగులోకి వచ్చింది. అండ్ అది చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, తనకి ఇది మూడో పిల్ల అంట, మూడో భార్య ఇది. కానీ తన భర్త మీద అయితే తన కేసు ఏం పెట్టలేదు. నేను బయటకు వస్తే చాలు, నేను హ్యాపీగా నేను బతికేస్తాను నా లైఫ్, కానీ తను ఏం చేయదు, తన లైఫ్ తను వదిలేయండి అనే విధంగా చెప్పింది. అండ్ ఇలాంటి భార్యని అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇలాంటి వైఫ్ రావడమే గొప్ప విషయం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటి లైఫ్ వచ్చిన తర్వాత ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అండ్ తనైతే వాళ్ళ భర్త మీద అయితే కేసు పెట్టద్దు, తనైతే వదిలేండి. తన మైండ్ సెట్ అయితే బాగాలేదు. ఈ ఇద్దరు భార్యలు వదిలేశారు, కానీ నేను మూడో భార్య నేను చేసుకున్నాను, ఏమో మంచోడని చేసుకున్నాను. అంటే ముందున్న ఇద్దరు భార్యలు అర్థం చేసుకోలేదు, నేనన్నా అర్థం చేసుకుంటాను, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనుకున్నాను. బట్ ఈ 12 ఇయర్స్ నా లైఫ్ ఎంత వరస్ట్గా ఉన్నిందంటే అంత వరస్ట్గా ఉంది. ఒక రూమ్లో ఉన్నాను, ఒక రూమ్లో బంధించారు, నన్ను అసలు బయటకు రానిలేదు, అసలు ఏం చేయలేదు. బతుకున్నానో లేదో కూడా తెలియకుండా అలా బతికేశాను. ఎందుకు బతికాను, కానీ దేవుడి దయ వల్ల నా గురించి ఈ విధంగా పోలీసులు తెలిసి ఇక్కడికి వచ్చి నన్ను సేవ్ చేశారని తనైతే ఏడుస్తూ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ప్లీజ్ మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే అసలు పెళ్ళి అనేది మానేయండి. ఎందుకంటే పెళ్ళే ఫ్యూచర్ కాదు. అండ్ ఇలాంటి పెళ్లి చేసుకుని ఇలాంటి భర్తలతో బతికేదాని బదులు సింగిల్గా సింతకాయగా బతకడం ఎంతో బెటర్. అండ్ బీ పాజిటివ్ అంతే. ఏదైతే అదైంది, మీకు నచ్చినట్టు మీరు బతకండి తర్వాత. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.